విశాఖ రూరల్ వార్షిక రిపోర్ట్ను విడుదల చేశారు జిల్లా ఎస్పీ కృష్ణారావు. కోవిడ్కు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. అలాగే 3 సార్లు మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు. ఈ ఏడాది 30 మర్డర్లు జిల్లాలో జరిగాయని, అన్ని కేసుల విచారణ పూర్తి చేశామన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నాటు తుపాకుల సంస్కృతిని రూపుమాపే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. రూరల్ డిస్ట్రిక్ట్ ఇయర్ ఎండ్ క్రైమ్ రౌండప్కి వచ్చేటప్పటికి 2020 అనగానే the most important incident that took place this year, COVID. అందరూ నిశ్శబ్దంగా ఉండాలమ్మా కొంచెం. సో మనకి ఈ సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ వచ్చేసరికి కోవిడ్. సో ఎప్పటికీ కూడా 2020 సంవత్సరం అనేసరికి మనకి కోవిడే గుర్తుకొస్తుంది. సో ఈ కోవిడ్లో పోలీస్, హెల్త్ వర్కర్స్ అండ్ శానిటేషన్ అందరూ కూడా దే హావ్ రిస్క్ దేర్ లైఫ్స్ అండ్ చాలా కష్టపడి ఈ కోవిడ్ పాండమిక్ని ఎదుర్కొన్నారు. వైజాగ్ రూరల్ పోలీస్ కూడా ఈ బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు ఇప్పటి వరకు కూడా 499 పోలీస్ పర్సన్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్. దట్ ఇంక్లూడ్స్ ఎస్పీఓస్, హోంగార్డ్స్, అవుట్సోర్సింగ్ పర్సనల్ అందరూ కూడా కలిపి 499 మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. అండ్ దురదృష్టం శాతు వి లాస్ట్ 4 of our persons డ్యూరింగ్ దిస్ ఈ డ్యూటీ నిర్వహిస్తున్నప్పుడు 4 మేము కోల్పోవడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్. సో ఇది ఇలా ఉండగా మనకి ద మోస్ట్ వన్ ఆఫ్ ది 30 మోస్ట్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్ కింద వైజాగ్ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చూసేటప్పటికి ఈ సంవత్సరం మనకి 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అయ్యాయి. దాంట్లో ఒకటి జాయింట్ ఆపరేషన్స్ విత్ ఒడిశాలో జరిగింది. అది ఈ 3 యూఎఫ్స్లో జాయింట్ ఆప్స్లో ఒక ఏసీఎం క్యాడర్ అండ్ ఇంకొక దివిజనబా దగ్గర ఒక దళం మెంబర్ చనిపోవడం జరిగింది. ఇంప్రూవ్మెంట్ కనిపించింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. గ్యాంబ్లింగ్ రైట్స్ వచ్చేసరికి ఈ సంవత్సరం మనం 786 గ్యాంబ్లింగ్ రైట్స్ రిజిస్టర్ చేసాం కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 530 కేసెస్. అలాగే మనకి బాడీలీ అఫెన్సెస్ వచ్చేసరికి మర్డర్స్ 30 మర్డర్స్ రిపోర్ట్ అయ్యాయి ఈ సంవత్సరం. దాంట్లో ఎక్స్ట్రీమిస్ట్ మినహాయిస్తే టోటల్ 27 మర్డర్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ది మర్డర్స్ ఆర్ డిటెక్టెడ్. 100% డిటెక్షన్ ఉంది దాంట్లో. అలాగే క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మనం యావరేజ్గా తీసుకుంటే లెస్ దాన్ 30 days 45% ఆఫ్ ద కేసెస్ మనం ఛార్జ్షీట్ వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ రిపోర్ట్ ఆఫ్ ది క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ కూడా పెరిగింది. లాస్ట్ ఇయర్ 370 కేసెస్ రిపోర్ట్ అయితే ఇయర్ 450 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో విచ్ ఈస్ అ వెల్కమింగ్ సైన్. పీపుల్ కూడా ముందుకు వచ్చి క్రైమ్ ఫ్రీగా రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో కూడా మనం 45% ఆఫ్ ది కేసెస్లో లెస్ దాన్ 30 days. అండ్ దాంట్లో ఒక పర్టికులర్ కేసులో మనం లెస్ దాన్ 7 days కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సందర్భం ఉంది. మరొక కేసులో 18 daysలో మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసాం. హౌస్ బర్గ్లరీస్కి వచ్చేసరికి ఈ సంవత్సరం 91 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ 190 కేసెస్. ప్రాబబ్లీ దీంట్లో కోవిడ్ వలన కూడా చాలా వరకు తక్కువ కేసెస్ రిపోర్ట్ అయినాయి. బట్ అదర్ దాన్ దట్ ఈ సంవత్సరం మనం 153 కేసెస్ని డిటెక్ట్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్.